ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ గారికి మద్దతుగా మాదిగ ఉపకులాల మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. మరి ముందుగా ఈ మీడియా సమావేశంలో ఉపకులాలకు సంబంధించిన నాయకులు, అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు అన్న చింతల రాజలింగమన్న గారు, ఉపకులాల అధ్యక్షులు చింతల రాజలింగమన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం నా పేరు. అలాగే తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇట్కరాజు గారు, అలాగే తెలంగాణ హక్కుల దండోర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇట్కరాజు మన జొన్ను కనకరాజు అన్న గారు, అలాగే ఎస్సీ ఉపకులాల ఉపాధ్యక్షులు ఏర్ప్ర యాదయ్య గారు, అలాగే మన మీటు ఈ 3 రాష్ట్ర బాడీలు కలిపి మాదినం గంగాధర్ విఎస్ డిఎస్పీ గారికి మద్దతు తెలపడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా మాల మాదిగ బీసీలకు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈ రోజు మేము అడిగేది ఏంటంటే ఉపకులాల బిడ్డ, సెంచార్తి జాతికి చెందిన బిడ్డ మాదనం గంగాధర్ గారు ఈ నిజామాబాద్, కరీంనగర్, మెదక్, అలాగే ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల నుంచి నిలబడబోతున్నాడు. అందుకు మేము ఈ 3 సంఘాలు కలిపి మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో కులాలు కూడా ఈ రోజు ఎమ్మెల్సీ అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. కానీ ఉపకులం నుంచి కానీ అలాగే సెంచార్ జాతి నుంచి కానీ ఇంతవరకు ఎవరు కాలేదు. మేము ఏమంటున్నామంటే ఏమైనా ఎప్పటి నుంచో ఈ మాదే గంగాధర్ అనే వ్యక్తి నిజామాబాద్ వ్యక్తి, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ వ్యక్తి, ఈయన ఒక డిఎస్పీగా ఉంటూ దాన్ని విఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీ పట్టభద్రులతో నిలబడాలని ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాదినం గంగాధర్ గారు చిన్న వ్యక్తి, అంటే చిన్న కుటుంబం నుంచి, అంటే చిన్న జాతి నుంచి ఒక ఎస్ఐగా, అలాగే ఒక సిఐగా, అలాగే ఒక డిఎస్పీగా మరి ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రమోషన్ తీసుకొని 200 అవార్డు తీసుకొని ఈ రోజు విఆర్ఎస్ తీసుకొని ఈ ప్రజల్లో కులాలకు, మా కులాలకు, ఉపకులాలకు, సెంచార్ జాతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ గంగాధర్ గారు మరి ఈ రోజు విఆర్ఎస్ తీసుకొని మరి డిఎస్పీ గారు ఈ రోజు ఈ ఎమ్మెల్సీ బడిలో నిలబడుతూ ఉన్నాడు. మేం కోరుతున్నామంటే ఆయన చిన్నప్పటి నుంచి ఓ గుడిసెలో ఉండి ఒక పేపర్ బాయ్ గా కొన్ని సంవత్సరాలు పేపర్ వేస్తూ, అలాగే ఒక బుగ్గలు అమ్ముకొని, అలాగే మన ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసి ఐస్ క్రీమ్ అమ్మిన వ్యక్తి ఒక ఎస్ఐగా మొట్టమొదటిసారిలోనే 22 సంవత్సరాల లోపే అప్పుడు ఒక ఎస్ఐగా ఆయన జీవితం ప్రారంభమైంది. అంటే అది ఎస్ఐ కావడానికి గంగాధర్ గారు ఎన్నో కష్టాలు, ఉరుకుదురుకులు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అంటే ఆయన ఒక ఎస్ఐ కావడానికి డబ్బులు పెట్టుకొని కోచింగ్ తీసుకోవాలని పరిస్థితి లేనప్పుడు ఆయన పేపర్ వేస్తూ రన్నింగ్ చేస్తూ పేపర్ వేస్తూ ఒక ఇళ్లలో లాంగ్ జంప్ చేసి పేపర్ గోడల మిక్కలు దుంకి, అలాగే మన గేట్ల మిక్కలు దుంకి పేపర్ వేసి రన్నింగ్ కూడా పేపర్ వేసినప్పుడే రన్నింగ్ లో కూడా ఉత్తీర్ణుడయ్యిండు. ఆ లాంగ్ జంప్ లో కూడా ప్రైవేటు, అంటే అక్కడ పోయి ఇంటర్వ్యూ ఎక్కడ పోకుండా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా, అంటే ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఒక్క పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితి. ఆ గుడిసెలో ఉండాలి, గుడిసెలో తినాలి, గుడిసె ముంగడ పండుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు డిఎస్పీగా అయ్యి మరి మా జాతులకు, అన్ని కులాలకు న్యాయం చేస్తేనే మరి రాజకీయంగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మరి ఈ గంగాధర్ గారు ఈ ఎమ్మెల్సీ పదవికి కావాలని చెప్పేసి పట్టభద్రుల దాంట్లో ఉండాలని చెప్పేసి రాజీనామా చేసి వచ్చిండు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరినంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారు
దయచేసి మీరు ఎంతో మందికి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఇంకో దేంట్లో ఉన్నప్పుడు కానీ చాలా కులాలకు మీ పార్టీ కాదు అన్ని పార్టీలు మరి అక్కడ అన్ని కులాలకు ఇచ్చారు. ఎప్పుడు సంచార జాతికి ఇవ్వలేదు, ఎప్పుడు ఒక ఉపకులానికి ఇవ్వలేదు. మా ఈ గంగాధర్ గారు మంచి ఉన్నత చదువుకొని ఒక మంచి పోస్టు ఉండి దానికి రాజీనామా చేసి దీంతో బరిలో దిగింది కాబట్టి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అది ఇవ్వాలి. మీరు ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఆ టికెట్ గురించి మీరు ఇవ్వాలి. ఇస్తే మేము ఈ 4 సంఘాలు కలిపి మేము గెలిపించుకొని మేము ముంగడ నిలబెడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు అన్న జన్ను కనకరాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి పత్రికా సమావేశానికి సభా అధ్యక్షులు ఇటుకరాజ్ మాదిగ గారు, టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఎస్సీ 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కు విచ్చేసినటువంటి టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మాదిగ యువసేన అధ్యక్షులు బాలకృష్ణ గారికి, అదేవిధంగా బేడా బుడగ జంగాల రాష్ట్ర నాయకులందరికీ మరియు టీఎంఆర్పీఎస్ నాయకులందరికీ మరియు ఇక్కడ నగర అధ్యక్షులు మాదిగ హక్కుల దండోరా కొమ్ము కృష్ణ గారికి, హైదరాబాద్ జిల్లా సెక్రటరీ మాదిగ హక్కుల దండోరా సెక్రటరీ శ్రీకాంత్ గారికి, ఉపకులాల నాయకులు సీనియర్ లీడరు యాదగిరి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ సామాజిక ఉద్యమ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో నా పేరు జన్ను కనకరాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులుగా మేము కొనసాగుతా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు గత 57-75 సంవత్సరాలు గడుస్తున్న భారతదేశ స్వతంత్రం వచ్చి కూడా నేటికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కలలు గన్న అణగారిన వర్గాల నిమ్మ జాతిలో ఏదైతే ఉందో ఎస్సీ ఉపకులాలు ఇంతవరకు కూడా ఈ రాష్ట్రం చరిత్ర చూసుకుంటే కనీసము ఒక అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి, అదేవిధంగా శాసనసభలో కాలు పెట్టలేని పరిస్థితి, పార్లమెంట్లో కూడా కాలు పెట్టలేని పరిస్థితి. అలాంటి స్థితిగతుల్లో మరి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నినాదాన్ని పినుకుపుచ్చుకొని ఒక నిరుపేద కుటుంబంలో పూట గడవని లేకుండా పూటకు తిండి లేనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి సోదరుడు డిఎస్పి మన అధికారంలో ఉండి డిఎస్పి పోస్టులు అనుభవిస్తూ భావితరాల పిల్లలకు బంగారు బాటను వేయడానికి ఈ యొక్క సమాజాన్ని మన రూపుమాపి కొత్త సమాజం నిర్మించడానికి మరి అదేవిధంగా ముందుకొచ్చినటువంటి మన డిఎస్పి పోస్టును వదులుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో వస్తున్నటువంటి మదనం గంగాధర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, అదేవిధంగా ఎస్సీ 57 ఉపకులాల సంఘం నుంచి, అదేవిధంగా తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 3 సంఘాల ఆధ్వర్యంలో వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇంత నిర్ణయం తీసుకొని విచ్చేసినటువంటి అణగారిన కులంలో పుట్టి బేడా బుడగ జంగాల కులంలో చిత్తు కాగితాలు ఏరుకున్నటువంటి ఒక జీవితం కొనసాగిస్తూ మొక్కదోని ధైర్యంతో వారు నిబద్ధతతో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక్కరోజు పూట అన్నం తిని ఒకరోజు పస్తులు ఉన్నటువంటి గడుపుతూ వారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యావంతులుగా చదువుకొని ఈ రోజు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మరి పట్టభద్రుల ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగుతున్నటువంటి గంగాధర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు మరి ఉద్యోగస్తులు మరి పట్టభద్రులు పుచ్చుకున్నటువంటి విద్యా మేధావులందరూ కూడా మేము ఈ వేదిక నుంచి ప్రెస్ క్లబ్ వేదిక నుంచి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఇప్పటిదాకా మరి తాయిలాలు పుచ్చుకొని ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా 10 రూపాయలు పుచ్చుకొని ఓట్లు వేశాము. అలా కాకుండా ఒక విఘ్నతతోటి ఒక వినయంతో ఆలోచించి
మార్చిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండంగా మన అణగారిన బిడ్డ, మన పేద వర్గాల బిడ్డ, ఎస్సీ ఉపకులమైనటువంటి బిడ్డ చరిత్రలో మనం గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలోనే ఒక చరిత్రలో మినిగిపోయి ఘట్టంగా నిలబడుతుందని చెప్పి కూడా మేము ఈ కార్యక్రమం ద్వారా మేము విలేకరులకు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనేక ఎన్నికల్లో కూడా మేము ఈ యొక్క ఉద్యమాలు 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసుకుంటూ అనేక అగ్రకులాల వాళ్ళకు కూడా ఏదైతే సార్ డిఎస్పి సార్ ఉన్నతమైన పోస్టు నుంచి నిష్క్రమించు మరి ఈరోజు ప్రజా సేవ చేయాలని దృఢ సంకల్పంతో ప్రజలే నా ఉన్నత స్థాయికి అని ఓ ఏకాభిప్రాయంతో ఆయన ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నందుకు ముందుగా సార్ గారిని అభినందించాలి. ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్ర ఎన్నికల్లో ఖచ్చితంగా మాదిగ ఉపకులాల తరపున మేము అన్ని జిల్లాలు తిరుగుతూ మా మాదిగ ఉపకులాలను చైతన్యం పరుస్తూ పట్టభద్ర ఎన్నికల్లో మరి మదనం గంగాధర్ సార్ గారికి ఖచ్చితంగా మెజార్టీ తీసుకొచ్చు గెలిపించే దిశగా టీఎంఆర్పీఎస్ ముందుండి పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉద్యానవాసంగా తెలియజేస్తున్నాం. కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. బుడగ జంగాల తరపు నుంచి నా పేరు ప్రస్తుతం తులసిరామ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. దయచేసి మనమందరం ఈ యొక్క సమావేశానికి ఏర్పడేందుకు ముందుగా మా చింతల రాజలింగం అన్న గారికి, తర్వాత ఇటుక రాజన్న గారికి, మరి ఎంఆర్పిఎస్ దండోరా 3 కమిటీలు మేము మా కుల బిడ్డ అయినా మా జాతి బిడ్డ అయినా మరి మాదనం గంగాధర్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము, మద్దతు తెలియజేస్తున్నాము. ఈ మీడియా తరపు నుంచి ముందుగా మా వయస్సుని వినిపించాలని, ప్రభుత్వానికి వినిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అట్టడుగు వర్గ జాతిలో మేము వెనుకబడిన జాతుల కేలి వచ్చిన వాళ్ళం. ఈ యొక్క మాకు బిడ్డ కుల బిడ్డ సేవ చేయడానికి వస్తుంది కాబట్టి ఫస్ట్ టైంగా ఈ యొక్క మాదన గంగాధర్ గారు డిఎస్పీ హోదా నుంచి రాజీనామా చేసి మా కుల సంఘాలకు వెనుకబడే జాతుల గురించి ఆయన మరి సేవ చేయాలంటని ఎమ్మెల్సీగా ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి మా యొక్క జాతి బిడ్డని గెలిపించాలి, ఆయనకు మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇటుకరాజు మాదిగ, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, సంఘ నాయకులకు, మరి ముందు ఉన్నటువంటి వారందరూ కూడా తెలంగాణ ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మదనం గంగాధర్ గారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మాదిగ ఉపకులాలతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం. మరి మదనం గంగాధర్ గారు డిఎస్పీగా ఉండి విఆర్ఎస్ తీసుకొని మరి ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వస్తా ఉన్నాడు. మరి చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది పదవుల్లో ఉన్నవారు మరి పదవులు విరమణ అయిపోయిన తర్వాత, వాళ్ళ ఉద్యోగం సర్వీస్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తారు. కానీ గంగాధర్ గారు ఇంకా 6-7 సంవత్సరాలు ఆయనకు సర్వీస్ ఉన్నా కానీ ఆ సర్వీస్ను పక్కకు పెట్టి, ఆ సర్వీస్ను వదులుకొని నేను రాజకీయాల్లోకి వస్తేనే ఈ సమాజానికి న్యాయం చేయగలుగుతాను, ఈ సమాజానికి సేవ చేయగలుగుతాను, మరి పట్టభద్రునిగా ఎమ్మెల్సీగా చట్టాలు చేయాల్సినటువంటి సభలో నేను ఉండాలా, మరి గన్నుతో కాదు పెన్నుతో
ఈ రాజ్యాధికారంలో అన్ని వర్గాలకు సేవ చేయాలని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. మరి ఆయనకు డిఎస్పీగా గన్మ్యాన్లు ఉంటారు, ఆయనకు బంగ్లా ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, అన్ని విధాల ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నా కానీ వాటన్నిటినీ వదులుకొని ఈరోజు ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతాన్ని కూడా ఆయన వదులుకొని నేను ప్రజలకు సేవ చేయడానికి ముందుకొస్తుందంటే ఆయన నిజమైన ఒక ప్రజలకు సేవ చేసే నాయకుడిగా ముందుకొస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన జీవిత కాలం గురించి, ఆయన చేసినటువంటి సర్వీసులు, 22 సంవత్సరాలకే ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించి 12 పోలీస్ స్టేషన్లలో సిఐగా పనిచేసి మరి ఇప్పుడు డిఎస్పీగా కొనసాగుతూ మరి డిఎస్పీకి విఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకొస్తా ఉన్నాడు. మరి ఆయనకున్నటువంటి కుటుంబ చరిత్ర, ఆయనకున్నటువంటి పేదరికం, బుడగ జంగాలకు సంబంధించిన కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టినటువంటి మదనం గంగాధర్ గారు చిన్నతనంలో తన తల్లిదండ్రులు జాతరలు అయినప్పుడు బొమ్మలు మరి బెలూన్లు అమ్మేటప్పుడు వాళ్ళ వెంబడే వెళ్ళి బొమ్మలు, బెలూన్లు ఇంకా రకరకాలటువంటి వస్తువులు అమ్మి ఆ తల్లిదండ్రికి అండగా ఉండేవాడు. మరి ఊరూరా తిరుగుతూ ఐస్ క్రీం బండిపై పెప్సీ లాంటి ఐస్ క్రీంలు అమ్ముతూ కూడా ఆయన జీవనాన్ని కొనసాగించిండు. మరి అదేవిధంగా పేపర్ బాయ్గా ఈనాడులో పనిచేసి నెలకు 150 రూపాయల శాలరీని, అదే పెద్ద శాలరీగా ఆయన 150 రూపాయల శాలరీ కూడా ఈనాడు పేపర్ బాయ్గా కూడా పనిచేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఉత్తమ సేవా పథకం అవార్డులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి మదనం గంగాధర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విద్యావంతులు, మరి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, వైద్యులు, శాస్త్రవేత్తలు మొదలగు వారు ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ 3 జిల్లాలు నిజామాబాద్, మరి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఈ మేధావులు, ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి మేధావులుగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మరి గంగాధర్ సార్కి ఓటేసి మరి భారీ మెజార్టీతో ఆయనను గెలిపిస్తే మేము ఆయనను గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా ఆలోచన చేస్తా ఉంది. బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మరి టీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించడానికి ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సామాజిక న్యాయం కోరుకునే పార్టీగా మేమందరం చూస్తాం కాబట్టి ఎస్సీ వర్గీకరణను కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయబోతుంది కాబట్టి అణగారిన కులాలకు అండగా ఉండాలని ఏబిసిడి ఉద్యమం జరిగింది. మరి ఏబిసిడి ఉద్యమం మాలా మాదిగలే కాదు, ఉపకులాలకు రిజర్వేషన్లు అందాలని మా బుడగ జంగాల అన్నకి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వాలని మాదిగ సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. మరి ఎమ్మెల్సీ కావాలనుకునే వ్యక్తుల్లో ఈ పార్టీలన్నీ కూడా చూస్తా ఉన్నాయి. ఇప్పుడు అనేక పార్టీలు ఆయన పిలిచినా కానీ పోకుండా ఒక కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేయాలని ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి సీఎం గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఆయనకున్నటువంటి చదువు, ఆయనకున్నటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో, ఆయనకున్నటువంటి అనుభవాన్ని చూసి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనని అనౌన్స్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, మేము అతని ఇంటికి వెళ్ళినాం, ఒక చిన్న విషయంలో మాట్లాడడానికి వెళ్తే ఆయన ఏం చెప్పిండు, ఒక స్పెట్రా కంపెనీ, మరి ఆ స్పెట్రా కంపెనీ ద్వారా నేను ఈరోజు ఎమ్మెల్యే అయినా అని చెప్పిండు. మరి స్పెట్రా కంపెనీ, సాల్వో కంపెనీ నల్గొండ జిల్లాలో ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అది. నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే నేను స్పెట్రా సాల్వో కంపెనీ ద్వారా ఎమ్మెల్యే అని అంటుండు. మరి ఆ స్పెట్రా కంపెనీ ఎన్నో రకాలుగా అసైన్డ్ భూములను కబ్జా చేసింది. మరి అదే రకంగా పేద ప్రజలను మోసం చేసింది. మరి గవర్నమెంట్ కు ఇనాం భూములను కబ్జా చేసి వేల మంది అక్కడ ఎవరైతే బెనిఫిషియర్స్ ఆ ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళందరినీ మోసం చేసి రోడ్డు మీద వేసినటువంటి స్పెట్రా కంపెనీ ఉన్నది కాబట్టే నేను ఎమ్మెల్యే అయినని చెప్పి మాతో చెప్పిండు.
మరి ఎమ్మెల్యే కావాలంటే ప్రజల సేవ చేయాలా, స్వచ్ఛంద సంస్థలు పెట్టి ప్రజలకు ఏదైనా సౌకర్యాలు కల్పించాలా, మరి మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళ ప్రజల్లో గుండెల్లో నిలిచి ఎమ్మెల్యే కావాలా. కానీ స్పెట్రా కంపెనీ ద్వారా స్పెట్రా ఉంది కాబట్టి ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి మాట్లాడడం అంటే ఎంత దుర్మార్గమో, ఎంత అవినీతిగా ఆయన ఆ డబ్బులతో ఆయన ఎమ్మెల్యే అయిందని చెప్పి ఆయననే సొంతంగా చెప్పుకుండా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూడాల్సింది ఒక్కటే, మదనం గంగాధర్ డిఎస్పీగా కొనసాగితే ఆయనకు ఎమ్మెల్సీకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఉంటది, జీతం ఉంటది, బంగ్లా ఉంటది, అన్ని వదులుకొని కూడా నేను ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తుందంటే మనం ఆలోచన చేయాలా. ఇటువంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేసి సమాజంలో మద్దతు తెలిపి ముందుకెళ్తే ఇంకా అణగారిన కులాలకు సేవ చేయడానికి అంటే అత్యధికంగా వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల్లో ఖచ్చితంగా మాదిగా ఉపకులాలతో పాటు అణగారిన కులాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లేసేటువంటి గ్రాడ్యుయేట్ అందరినీ కూడా ఏకం చేసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆ ఎలక్షన్ లో మదనం గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై జగ్జీవన్ రావు. మీడియాపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మోహన్ బాబు కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడ్డది. మరి మోహన్ బాబు కుటుంబం ఈరోజు ప్రజల్లో చులకనైంది. మరి మీడియాపై దాడి చేసి మరోసారి మోహన్ బాబు అహంకారాన్ని ఆయన మీడియా ముందు ఉంచారు. కాబట్టి మోహన్ బాబు ఖబర్దార్, మీడియాపై ఇంకోసారి గనక దాడులకు గాని మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ఎంఆర్పీఎస్ మరి మాదిగ సంఘాలు, మాదిగ ఉపకులాలు అన్ని కూడా నిన్ను వదిలిపెట్టమని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత. గెలిపిద్దాం మదనం గంగాధర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గెలిపిద్దాం మదనం గంగాధర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గెలిపిద్దాం మదనం గంగాధర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అభ్యర్థి గంగాధర్ గారిని ఎమ్మెల్సీగా గెలిపిద్దాం. జై భీమ్. మాదిగ ఉపకులాల ఐక్యత. పట్టభద్రులు ఆలోచించండి.